మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం సందర్భంగా వరంగల్ జిల్లాలోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం తొలి రోజు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ మాసం సందర్భంగా వరంగల్ జిల్లాలోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం తొలి రోజు భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. శ్రావణ మాసం ఈరోజు మొదటి శుక్రవారం కావడంతో ఆలయాలైతే కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలను చేరుకొని ఆ భక్తి శ్రద్ధలతోనైతే పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క శ్రావణ మాసానికి ప్రత్యేకంగా ఒక పేరైతే ఉంది. శ్రావణ మాసం మొదలు కాగానే ప్రత్యేకంగా అన్ని ఆ శుభకార్యాలు అదేవిధంగా పండుగలతోటి అయితే ఈ యొక్క శ్రావణ మాసంతోనైతే ప్రారంభమవుతుందని అయితే భక్తులు పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. మనం హంట రోడ్డులో ఉన్నాము. సంతోషమాత దేవాలయానికి అయితే ఒక ప్రత్యేక విశిష్టత పేరు ఉంది. ఎందుకంటే సంతోషమాత దేవాలయానికి ఆ మాత గనక ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ భక్తులు కోరుకున్న కోరికలు తీర్చుకునేందుకైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రధాన అర్చకుడు పూర్ణ ఉన్నారు. తనతోని మరిన్ని విషయాలు శ్రావణ మాసం కోసం అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, యొక్క శ్రావణ మాసం ప్రత్యేకత ఏంటి? జై సంతోషి మాత. ఈరోజు 2020 సంవత్సరంలో మొదటి శ్రావణ మాసం శుక్రవారం. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. మొదటి రోజు శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం రావడం విశేషం. ఈరోజు అమ్మవారికి ఉదయం 5 గంటలకి అమ్మవారికి అభిషేకం అవుతుంది. 5:15 అమ్మవారికి అలంకరణం. 5:20 నుండి అమ్మవారికి విశేషమైన పూజలు. లక్షలాది భక్తులు తరలి వస్తారని చెప్పి అమ్మవారి యొక్క దర్శనం అందరికీ అందించాలని విశేషమైన భక్త జనానికి అమ్మవారి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా తీర్థ ప్రసాదం అలాగే అరటిపండు అమ్మవారి యొక్క బొట్టు కూడా అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంతోషిమాత దేవాలయంలో అమ్మవారు మా నాన్నమ్మ గారు శ్రీమతి దారా రాజలక్ష్మి గారి యొక్క కోరిక మేరకు శ్రీమతి దారా రాజలక్ష్మి గారు నిత్య అన్న ప్రసాద భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారు 4,000 మంది భక్తులకి ప్రతి శుక్రవారము అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ గమనించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క భక్తులకు కూడా మనవి, ఈరోజు 3వ శుక్రవారం అంటే రేపటి కాక వచ్చే శుక్రవారం వరలక్ష్మి వారం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఎప్పుడు వరలక్ష్మి శుక్రవారం అనేది. ఒకటి ప్రతి ఒక్క అర్చకులు కూడా చెప్పడం జరుగుతుంది. 3వ శుక్రవారం శ్రావణ మాసం వరలక్ష్మి వారంగా చెప్పడం జరుగుతుంది. అలాగే రాఖీ పౌర్ణమి రోజు నాడు అమ్మవారు శ్రీ సంతోషి మాత అమ్మవారి యొక్క జన్మదినం. ఆ రోజు అమ్మవారికి మన సహస్ర కనకాభిషేకం అలాగే వివిధ రాఖీలతో అమ్మవారికి అలంకరణం చేయడం జరుగుతుంది. ఆ యొక్క రాఖీలు కూడా ప్రతి ఒక్క భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి యొక్క రక్షాబంధన్గా భావించి ప్రతి ఒక్క భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభం కాగానే అంటే
ఆ గృహ ప్రవేశాలు లేకుంటే ఆ నూతన నిర్మాణాలు అదేవిధంగా ఆ పండుగలు కూడా ఈ యొక్క ప్రారంభం అవుతున్నాయి. అయితే ఒక ప్రత్యేకంగా శ్రావణ మాసానికి పేరుంది. అంటే దీన్ని ఎలా చూస్తారు? శ్రావణ మాసం అంటే అందరికీ చాలా విశిష్టమైన రోజు. ఈ శ్రావణ మాసంలో లగ్గాలు కూడా పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే గృహ ప్రవేశాలు అన్ని కూడా చేసుకోవచ్చు. అమ్మవారి శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్క అమ్మవారి దేవాలయాలు కూడా కిటకిటలాడితే అందరికీ ఒక నమ్మకం అమ్మవారు అంటే ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు కూడా అన్ని చేసుకోవచ్చు, శుభకార్యములు అన్ని చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వీరితోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున అయితే ఆడపడుచులు లేకుంటే స్త్రీలు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో అయితే వస్తారు. మీరు చెప్పండి అమ్మ. సంతోష్ మాత పూజ చేస్తే మాకు చాలా మంచి అయిందండి. వారం దినదినంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆలయానికి అయితే ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చి ఈ యొక్క మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. థ్యాంక్ యూ సాల్మన్.